హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చూపిస్తాను. ఇప్పుడు పిల్లలు చాలా కన్ఫ్యూజ్ అవుతారు, బిర్యానీ ఏంటి, పలావ్ ఏంటి అని. పలావ్ అంటే బియ్యం వేపించి చేస్తాము. బిర్యానీలో ఇదొక రకం ఉంటుంది. టొమాటో కుక్కర్లో డైరెక్ట్ చేసేది ఉంటుంది, దమ్ చేసి లేయర్స్ కింద వేసేది ఉంటుంది. చాలా రకాలు ఉంటాయి బిర్యానీలో. ఇది నేను చేసేది ఇప్పుడు టొమాటో బిర్యానీ అనమాట. ఇది 1/2 కిలో చికెన్ మా కొలతలు చూపిస్తాను. బాస్మతి రైస్ కాకుంటే మామూలు సోనా మసూరి అయినా బాగానే ఉంటుంది. బాస్మతి రైసు 2 కప్పులు తీసుకున్నాను. ఇది రైస్ కుక్కర్లో ఇస్తాడు కదా మెజర్మెంట్ కప్పు, ఆ కప్తో 2 కప్పులు తీసుకున్నాను. కడిగేసి బాగా స్టవ్ మీద పెట్టుకుని ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ, అది వేసిన వలన అది మీకు మెతుకు అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇది 1/2 కిలో చికెన్, బ్రాయిలర్ చికెన్. ఇది బ్రాయిలర్ చికెన్ కాబట్టి దాకలో చేస్తున్నాను. అదే నాటుకోడి అయితే కుక్కర్లో చేసుకోండి. ఇది అల్లం ముక్క, వెల్లుల్లి పేస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్స్ పేస్ట్ వేసుకోండి. ఒక 8 చిన్న టొమాటోలు, దేశవాళీ టొమాటోలు కట్ చేసుకున్నాను. ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు అనమాట. అది ఉల్లిపాయలు సైజులు డిఫరెంట్ ఉంటాయి కదా, ముక్కలు చూడండి అలా ఒక బౌల్ ముక్కలు. ఒక 4 పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కోసుకున్నాను. దీనిలో నూనె వేసాను, 5 టేబుల్ స్పూన్లు నూనె వేసాను. కాగిన తర్వాత 4 యాలకులు, 6 లవంగాలు, ఒక 6 చిన్న ముక్కలు దాల్చిన చెక్క ముక్కలు, ఒక మరాఠీ మొగ్గ, ఒక అనాస పువ్వు వేసాను అన్నమాట. ఒక బిర్యానీ ఆకు వేస్తున్నాను. మామూలుగా ఇది వింటర్లో నెయ్యి వేస్తే బాగోదు. మామూలుగా వేరే సీజన్స్లో అయితే సగం నెయ్యి సగం నూనె కూడా వేసుకోవచ్చు. అంటే ఒక 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుంటే 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవచ్చు. ఇక్కడ నేను 6 టేబుల్ స్పూన్లు వేసినట్టున్నాను నూనె. 6 టేబుల్ స్పూన్లు వేసుకోండి, సరిపోతుంది. మసాలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ కూడా ఇలా సన్నగా పొడుగ్గానే కోసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసాను. వేసి బాగా మగ్గనివ్వండి. మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మగ్గిపోతుంది. మగ్గిపోయింది. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంటే అది వేసుకోవచ్చు. నేను ఇప్పుడే కొట్టుకున్నాను. మళ్ళీ అల్లం వెల్లుల్లి వేగకపోతే చేదొస్తుంది. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత వేగనివ్వాలి ఒకసారి. ఒక 2 నిమిషాలు అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత పసుపు వేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టొమాటో, చిన్నవి 8 టొమాటోలు వేసాను. దేశవాళీ గింజలు తీసేసాను.
సన్నగా కట్ చేసి వేసుకోండి, త్వరగా మగ్గిపోతుంది. ఒక 1½ టీ స్పూన్ వేసాను, కానీ సరిపోలేదని మళ్ళీ వేయాల్సి వచ్చింది. 2 టీ స్పూన్స్ వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. కొద్దిగా 1 టీ స్పూన్ కారం వేసాను, పచ్చికారం. బాగా కలిపేసి లో ఫ్లేమ్ మీదే మగ్గబెట్టుకోండి, లేదంటే టొమాటో మగ్గదు. టొమాటో బాగా మగ్గాలి. ఇది ఒక్కటే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వండి. బాగా కారంగా మసాలా ఎక్కువ కావాలంటే ఇలాచీ అవి ఇంకా 2 యాడ్ చేసుకోవచ్చు. రైస్ ఉడికిపోయింది. ఈలోగు మనం రైస్ ఉడికే లోపల ఈ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు అనమాట. వార్చేస్తున్నాను, మరీ మెత్తగా ఉడకనివ్వకండి, కొంచెం బిరుసుగానే వార్చుకోవాలి. స్ట్రైనర్లో పోసేసాను. మనం అన్నం పొయ్యి మీద పెట్టుకుని అది ఉడికేలోపు ఈ కూర ప్రాసెస్ అంతా చేస్తున్నాను అనమాట. అన్నం మరీ వేడిగా ఉండగానే బిర్యానీ కలపకూడదు, కొంచెం వార్చుకుని ఉంచితే కాసేపటికి చల్లారుతుంది మనకి ఇది కూర అయ్యేలోపు. టొమాటో మగ్గిపోయింది. ఇది వేరే ఎలా బయట ఏమంటారో తెలియదు, కానీ మా ఫ్యామిలీలో అయితే ఇది టొమాటో బిర్యానీ అని పిలుస్తాము. ఇప్పుడు కడిగి ఉంచుకున్న చికెన్ వేస్తున్నాను. బ్రాయిలర్ ఇది, నాటుకోడి అయితే ప్రెషర్ కుక్కర్లో వేసుకోండి. బాగా కలిపి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మగ్గనివ్వండి. ఫస్టే నీళ్లు పోసేయకండి, ముందు చికెన్ని అలాగా మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. ఆల్మోస్ట్ మనం చికెన్లో ఉన్న వాటర్ తోటి టొమాటోలో ఉన్న వాటర్ తోటి చాలా మటుకు ఉడికిపోతుంది. తర్వాత మనం చికెన్ గట్టిదనాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. అంటే లేత కోడి అయితే తక్కువ పడుతుంది, ముద్ర కోడి అయితే ఎక్కువ పడుతుంది. సో వాటర్కి మెజర్మెంట్ ఏమి ఉండదు, మనం చికెన్ బట్టి వేసుకోవాలి. అలా టొమాటోలోనే బాగా మగ్గనివ్వండి. ఎప్పుడు చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టాను. ఈలోగా రైసు నీరు వాడిపోయింది, ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఎక్కువ గరిటె పెట్టి కలపకండి, కొంచెం చల్లారితే బాగుంటుంది. సేమ్ మనం పులిహోరకు కూడా మరీ వేడి మీద కలపం కదా, అలాగే కొద్దిగా చల్లారుతూ ఉంటుంది. వేడి మీద అన్నంలో స్పూన్ పెడితే ఏమవుతుందంటే అది అన్నం మ్యాష్ అయిపోద్ది, ముద్దలా అయిపోద్ది, ఎంత బిరుసుగా వండుకున్నా. ఇంకా చికెన్ ఉడకలేదు కాబట్టి 1 కప్పు నీళ్ళు పోసాను. మళ్ళీ మీడియం ఫ్లేమ్ మీద ఉడకపెట్టుకోండి. మళ్ళీ చూసుకుని చెక్ చేసుకుని చికెన్ ఉడకలేదు అంటే మరీ మెత్తగా ఉడికిపోతే బాగోదు పులావ్కి, బిర్యానీకి పులావ్కి కూడా. ముక్క షేప్ పాడవకూడదు, అలా ఉండాలి. ఉడికిపోయింది, సరిపోయింది. ఆయిల్ సెపరేట్ అవుతుంది స్టార్ట్ అయింది కదా, అంటే అయిపోయినట్టు అనమాట. ఇలా అట్లకాడతోటి కలుపుకోండి. సగం కూర వేసి ముందు కలుపుతాను. అట్లకాడతోటి అయితే మీకు మెతుకు అన్నం మెతుకు విరగకుండా బాగా వస్తుంది అనమాట. అన్నం చాలా మటుకు చల్లారిపోయింది.
అంతా పట్టేస్తుంది. ఒకవేళ మీకు గొజ్జు ఎక్కువైనట్టు అనిపిస్తే గొజ్జు ఉంచేసుకోవచ్చు కూడా. ముందలా సగం పైన వేసాను. చూస్తే ఇంకా పడుతుందనమాట. మొత్తం పట్టేసింది. కరెక్ట్‌గా పట్టింది. మరీ ఎక్కువ చేసుకున్నప్పుడు పెద్ద గిన్నెలో వేసి చేసుకోండి. ఇది తక్కువే కదా! ఈ గిన్నెలో సరిపోతుందని ఇందులో కలుపుతున్నాను. కొత్తిమీర వేసాను. అన్నం అంతా తెల్లగా లేకుండా కూరంతా కలిసేలా కలుపుకొని అప్పుడు ఉప్పు చెక్ చేసుకోండి. చెక్ చేశాను. కొద్దిగా ఉప్పు తక్కువైంది. కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. బాగా కలిపేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ వేడి చేసుకుని తినేటప్పుడు వేడి చేసుకోండి. అన్నం చల్లారిపోయింది కదా! ఒక 10 నిమిషాలు, ఒక అరగంటన్నా అలా ఉంటే అన్నంకి ఫ్లేవర్ బాగా పడుతుంది. మూత పెట్టి ఉంచుకుంటే చాలా సింపుల్‌గా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలోకి పెరుగు చట్నీ కావాలంటే, రైతా కావాలంటే చేసుకోండి. నేనైతే రైతా లేకుండానే సర్వ్ చేసేసాను. అదండి, మరి ట్రై చేస్తారా టొమాటో బిర్యానీ? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.